సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భోగి మంటలను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి మరియు వారి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు శ్రీకాళహస్తిలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భోగి మంటలను వెలిగించి అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నారు. ఈ భోగి మంటలలో ప్రభుత్వ జీవోలను దగ్ధం చేశారు. హలో ఏపీ, బై బై వైసీపీ, బై బై జగన్మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ భోగి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు, అన్ని పార్టీల నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి రైతన్నలకు మంచి వ్యవసాయ దిగుబడి రావాలని ఆకాంక్షించారు. మన సంప్రదాయ పండుగలను ఈ విధంగా నిర్వహించడం ద్వారా, భవిష్యత్ తరాల వారికి వాటిని కొనసాగించడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని తెలిపారు. నియోజకవర్గంలో ఏ గడప ఎక్కినా అధికార ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తున్నారని, ఇక రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్, చక్రాల ఉష, పోలూరు శ్రీనివాసులు రెడ్డి, మిన్నల్ రవి, కాసరం రమేష్, నెమళ్ల బుజ్జి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి రైతు బాగుండాలా, ప్రతి యువకుడు బాగుండాలా, ప్రజలు బాగుండాలా, టీడీపీ వాళ్ళు బాగుండాలా, వైసీపీ నాయకులు బాగుండాలా, కాంగ్రెస్ వాళ్ళు బాగుండాలా, జనసేన వాళ్ళు బాగుండాలా, సిపిఐ సిపిఎం అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని చెప్పి ఈరోజు నేను కోరుకుంటున్నాను. మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకు వైసీపీ కోరుకున్నామని. వాళ్ళు మనుషులేగా, వాళ్ళు ఫ్యామిలీ ఉంది, వాళ్ళకేది ఉంది. కానీ పొలిటికల్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీ విని ఎరుగని రీతిలో 36 కేసుల్లో 2630 వాయిదాలతో ఒక A1 నిందుడిగా, A1 కింగుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఒక జగనాసురుడి లాగా పాలన చేస్తున్నాడో మనందరం చూస్తున్నాం. నిజంగా బాధేస్తుంది. జగన్ గారు బ్రహ్మాండంగా గెలిస్తే నేను కూడా ఒక యువకుడిలాగా అనుకున్నా. సరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు, పోనీలే, మనకి ఏం చేస్తాం. ఒక యువకుడు వచ్చి పలానా బాధ అర్థం చేసుకుంటాడు, పేదవాడి గురించి ఆలోచిస్తాడు,